మదనపల్లి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన బంగాళ శివరాం రాయల్. ఈయన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కాపు సమైక్య చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా, మదనపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా సేవలందించారు. మదనపల్లి మార్కెట్ ని ఒక రైతు బిడ్డగా ఆటుపోట్లు అన్ని చూశాను కాబట్టి మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ జంగాల శివరాం రాయల్ అనంతరం ప్రసంగించారు. నమస్తే, అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈ దినము ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మదనపల్లి టొమాటో మార్కెట్ ఏఎంసీ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నాగబాబు గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సార్ గారికి, మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి మరియు విప్ కూడా ఆయన, అలాగే మా జిల్లా అధ్యక్షులు మరియు ఇప్పుడు హస్తకళల చైర్మన్గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ గారికి, తిరుపతి వాస్తవ్యులు, అలాగే మదనపల్లి మా ఇన్ఛార్జ్ గారు మరియు రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారికి, ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే గారికి, షాజాన్ బాషా గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, బీజేపీ చలపల్లి నరసింహారెడ్డికి మరియు బీజేపీ ఇన్ఛార్జ్ వర్యులకి, పైనున్న నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ఇదివరలో మదనపల్లి టొమాటో మార్కెట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నా గురించి కూడా మీరు తెలుసుకోవాలా. నేను ఒక రైతు బిడ్డని. మా నాన్నగారు వెంకటస్వామి గారు, ఆయన 1964, 1962లో పాకిస్తాన్ వార్, చైనా వార్లో కూడా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ ఆయన సైనికుడిగా పనిచేసినాడు. ఆయన డెసిగ్నేషన్ ఎల్ఎంజీ గన్ మెంబరు. 4 ఇయర్సే ఆర్మీలో ఉన్నాడు. దాని తర్వాత మదనపల్లి మళ్ళీ ఇక్కడ తిరుగు స్వగృహంకి వచ్చేసి సేమ్ పంచాయతీకి వచ్చేసి ఇక్కడే భూముల్ని కల్టివేషన్ చేసుకుంటా సేద్యం చేస్తా టమాటాలే కాదు, వంకాయల కాడ నుంచి, బెండకాయల కాడ నుంచి, చామంతి పూల కాడ నుంచి, కాకడాల కాడ నుంచి, మల్లెపూల కాడ నుంచి అన్నీ కూడా మేము మండీకి తీసుకెళ్ళాము. అప్పట్లో నాకు 11 ఇయర్స్ 12 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం ఉన్న చోట ఎంజీసీ డౌన్ అంటారు దాన్ని, అక్కడ మండీలు ఉండేటివి. అక్కడికి ఇక్కడ నుంచి మోసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు జట్కా బండ్లు, రిక్షా బండ్లు ఉన్నాయంతే. అప్పుడు ఆటోలు ఈటోలు ఏం లేవు. మోసుకొని పోవాలా, లేదంటే ఎద్దుల బండిలో పోవాలా. ఎద్దుల బండి అంటే 2 ఎద్దులు ఉండాలా, బండి ఉండాలా. బండికి ఎక్కువ లోడ్ కావాలా. కొన్ని కూరగాయలు అయితే మోసుకొని పోయేవాళ్ళం. నేను కూడా మోసేవాడిని. ఆడ యాక్షన్లో అప్పుడు ₹2, రూపాయి, ₹3 అట్లా పోయేది యాక్షన్లో ఒక బుట్టి కూరగాయలు. అక్కడి నుంచి ఆ స్థలం సాలేదు అని చెప్పి బెంగళూరు బస్టాండ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బెంగళూరు బస్టాండ్లో బస్సులు విపరీతమైన తాపిడి. ఎందుకంటే అట్లా కర్ణాటకకు పోయే బస్సులు, బెంగళూరు పోయే బస్సులు కూడా బెంగళూరు బస్టాండ్ నుంచి బయలుదేరేవి. అక్కడ ట్రాఫిక్ వల్ల మళ్ళీ దాన్ని సంతలేకి మార్చినారు. ఇప్పుడు ప్రజెంట్ సంత ఉన్న ప్లేస్లోకి మళ్ళీ టొమాటో మార్కెట్, కూరగాయల మార్కెట్, దినసరి కూరగాయల మార్కెట్ అన్నీ మార్చడం జరిగింది. అక్కడ సంత జరుగుతుంది మంగళవారం పూట. అది కూడా డిస్టర్బెన్స్. సంత డిస్టర్బెన్సు, కూరగాయల మండీల డిస్టర్బెన్సు, ప్రజలందరికీ ఇబ్బంది అయ్యింది. మళ్ళా అప్పుడున్న తెలుగుదేశం నాయకులు, అప్పుడున్న నాయకులందరూ కూడా మళ్ళా మార్కెట్ యార్డ్ని కది రోడ్లోకి మార్చడం జరిగింది నీరుడుపల్లి దగ్గర. ప్రజెంట్ ఇప్పుడు నీరుడుపల్లిలో దాదాపు 13-14 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ టమాటా మార్కెట్ ఉన్నది. ఇక్కడ నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా టమాటాలు సరఫరా అవుతాయి. దాదాపు ఒక రోజుకి సీజన్లో దాదాపు ఒక రోజుకి 150, 170, 180 లారీ లోడ్లు ఇక్కడి నుంచి లోడ్ అయ్యి బయట రాష్ట్రాలకు పోతాయి. ఢిల్లీకి పోతాయి, పూనాకి పోతాయి, బాంబేకి పోతాయి, చెన్నైకి పోతాయి, హైదరాబాద్ పోతాయి, విజయవాడకు పోతాయి, విశాఖపట్నంకి పోతాయి. సో ఇక్కడ డ్రైవర్లు కూడా మదనపల్లి డ్రైవర్లు, మదనపల్లి క్లీనర్లకి టోటల్ ఇండియా అంతా తెలుసు. కేవలం ఈ టమాటాలు, ఈ మామిడి పండ్లు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా తిరుగుకుని అక్కడ ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి మదనపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. అంటే ఇక్కడ నుంచి టమాటాలు అక్కడ పోయేది, అక్కడ డబ్బులు ఇక్కడికి వచ్చేది. సో మదనపల్లి రెవెన్యూ పరంగా కూడా విపరీతమైన రెవెన్యూ ఉంది మదనపల్లికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ. అక్కడ ఆల్రెడీ చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇండియాకంతా సప్లై చేసే పట్టు చీరల వ్యవస్థ అంతా ఆడే ఉంది. అక్కడ అదో ట్రాఫిక్, మార్కెట్ యార్డ్ ట్రాఫిక్, దాదాపు మంచి సీజన్లో 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికోసము మేము మా పవన్ కళ్యాణ్ గారిని, అధ్యక్షుడు గారిని ఒక రిక్వెస్ట్ చేయాలని ఉన్నాం. నూతనంగా ఏదైనా ఇంకా స్థలం చూపించి ఈ సంవత్సరంలో ఒక 4 నెలలు అట్లీస్ట్ 4 months షిఫ్ట్ అయ్యేదిగా, అంటే సీజన్ అప్పుడు అక్కడికి, అన్సీజన్ అప్పుడు ఇక్కడికి, అట్లా ఏమన్నా పాసిబిలిటీస్ ఉందేమో చూడాలని. ఒకటి, రైతులకి సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎంతోమంది రైతులు, అంటే కొన్ని వేల మంది రైతులు అక్కడికి వస్తారు, టీ తాగి కాఫీ తాగేసి అట్లే ఆ రోజు సాయంత్రం వరకు కూడా పస్తువులో ఉండిపోయే పరిస్థితి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరవబడినాయి. అన్నా క్యాంటీన్లో కూడా కొంతమందికే మనకు అవైలబిలిటీ ఉంటుంది. లిమిటెడ్ అన్నా క్యాంటీన్, మోస్ట్ అందరికీ కాదు. అక్కడ ఆల్రెడీ రేటుపల్లిలో చేనేత కుటుంబాలు ఉన్నాయి, మగ్గాలు వేస్తారు, వాళ్ళు చాలా కూలి పని చేసేవాళ్ళే. ఇక్కడ రైతులు కూలి పని చేసుకొని టమాటాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళే. ఆల్రెడీ మండీలో కూలీలు ఉంటారు. ఏది, టమాటాలు లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి, ట్రేట్లోంచి కాయలు ఎత్తేదానికి, ట్రేట్లో బేర్చేదానికి, కులిపిన కాయలు పక్కన పెట్టేదానికి. సో అక్కడ కూడా ఫుడ్ సాగడం లేదు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగి, ప్రభుత్వాన్ని అడిగి, ఇట్లా కూటమి ప్రభుత్వం కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి, మంచి చేస్తున్న ఉద్దేశంతో రైతులకు ఏదన్నా ఇంకా అక్కడ మార్నింగ్ టిఫిన్ కానీ, లేదంటే మధ్యాహ్నం లంచ్ కానీ, వాటరు, వాళ్ళకి టాయిలెట్స్ సదుపాయాలు కల్పించి, సెక్యూరిటీని పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి, ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ అయితే ఎప్పుడు జామ్ అవుతారు ఉంటాయి. ట్రాఫిక్కి భయపడి చాలామంది పోవడం లేదు. ఇట్లా కోలారు కూడా వెళ్ళిపోతున్నారు, అట్లా వాయుపాడికి వెళ్ళిపోతాం దిక్కు తెలియక. అక్కడ రేట్లు కోలారులో ఈరోజు మార్కెట్ ఏం తెలుసా, 10 kg బుట్టి 8 రూపీస్, 8 రూపాయలు పోయింది కేజీ. ఆడ 10 kg బుట్టి 8 రూపాయలు, 7 రూపాయలు పోతుంది కేజీ. అంటే ఎంత, 80 రూపాయలు, 90 రూపాయలు 10 kg. ఇక్కడ నుంచి కోలార్కి ఎత్తుకొని పోతే వచ్చే డబ్బులు ఏమొస్తాయి, లాస్ అవుతుంది వాళ్ళకి. అంటే పెరిగి ఎత్తుకొని పోతే నష్టపోతాం. 8 రూపాయలు కేజీ పోయినా నష్టపోతాం, 15 రూపాయలు కేజీ పోయినా నష్టపోతాం. ఎందుకు? ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, లేబర్ ఎక్కువ, కూలీలు ఎక్కువ. సో ఇవన్నీ కూడా రైతులకు నచ్చజెప్పి, రైతుల్ని చైతన్యపరిచి, ఎప్పుడు మనం టమాటా వేస్తే లాభం వస్తుంది, ఎప్పుడు టమాటా వేయకపోతే మిగతా అంతా బాగుంటుంది. టమాటా ఒకటే కాదు కదా, అది ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. రైతు అంటే మనం మొత్తం నిద్ర లేచిన నుంచి మనం రాత్రి పండుకునేంత వరకు రైతు పండించినవి తినల్లా, రైతు పండించినవి తాగల్లా, రైతు పండించిన దాంట్లో నిద్రపోవాలా, ఆ పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి రైతును మేలుకొల్పుతాము, రైతును చైతన్యపరుస్తామని నా ఆశ, నా కోరిక. ఈ ఆశలు కోరికలంతా కూడా నేను ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బాడీనంతా ఏర్పరచుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి, ఇప్పుడు వరకు ఏవైతే చేయలేకపోయినారో ఇది వరకు ఉన్న చైర్మన్లు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, మాది మార్పు చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి మార్పు చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి మార్పు ఎట్లుంటుందంటే మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఏ విధంగా ఆయన పల్లెకి పల్లె బాటలో పల్లెకి వేసినారు, తాండాలకు వేసినారు, రిమోట్ వేరే ఏరియాలకు వేసినారు, లంబాడి ప్రాంతాలకు రోడ్లు వేసినారు, డోలీల్లో బెడ్షీట్లలో మనుషుల్ని హాస్పిటల్ తీసుకుని అట్లా చోట్ల రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చిందో, ఈ మార్కెట్ కూడా అభివృద్ధి పరిచి, మేము కూడా మంచి పేరు తెచ్చుకొని, పార్టీ కూడా మంచి పేరు తెచ్చి, ప్రజల్లో శభాష్ అనిపించే విధంగా ఈ ఏఎంసీ మార్కెట్ పదవిని స్వీకరించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.